రెడ్ హైదరాబాద్లోని సరోజినీ దేవి కంటి ఆసుపత్రికి బాణసంచా బాధితులు క్యూ కట్టారు. దీపావళి క్రాకర్స్ కాలుస్తూ గాయపడ్డ 25 మందిని ఆసుపత్రికి చికిత్స కోసం పంపించారు. వారిలో 16 మంది చిన్నారులున్నారు. గాయపడిన వారిలో 2 తదుపరి చికిత్స కోసం ఇన్ పేషెంట్లుగా చేర్చుకున్నారు. బాధితులలో కొంతమందికి శస్త్రచికిత్స చేయాల్సి ఉందని వైద్యులు తెలిపారు. ఎంఐఎం ఎమ్మెల్యే మాజిద్ హుసేన్ ఆసుపత్రిని సందర్శించారు. బాధితులను పరామర్శించారు. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రవీణ్ ఉన్నారు అక్కడ నుంచి, ఐ హాస్పిటల్ నుంచి. ప్రవీణ్, డీటెయిల్స్ ఏంటి? మనం చూసుకునే కనుక మొత్తం టోల్గా దేశవ్యాప్తంగా మొత్తం టోల్గా అయితే దీపావళి సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ నేపథ్యం చూసుకుంటే కనుక హైదరాబాద్లో కూడా అయితే ఆనందంతో పాటు విషాదం కూడా చోటు చేసుకుంది. మనం చూసుకుంటే కనుక మొత్తం టోటల్గా అయితే మొత్తం ఈ యొక్క సరోజిని ఆసుపత్రికి మొత్తం టోటల్గా బాధితుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. 47 మంది బాధితులు కూడా మొత్తం టోటల్గా ఉన్నట్టుగా తెలుస్తుంది. 47 మందిలో మొత్తం టోటల్గా 4కి శస్త్రచికిత్స ఇంపార్టెంట్ అని కూడా చెప్తూ ఉన్నారు. మనతో పాటు చూసుకుంటే కనుక బాధితులు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. బ్రదర్, చెప్పండి, ఏమైంది? రాత్రి డ్యూటీకి వెళ్ళిండు. అట్లా మార్వాడి వాళ్ళు పెద్ద ఎత్తున టపకాయలు కలిస్తే స్పీడ్ వచ్చి కన్ను కలిగితే రాత్రి వచ్చి సిస్టర్లు డ్రెస్సింగ్ చేసారు. మేడం వచ్చి ఏం చెప్తుందో తెలియదు. చాలా మీరు బైక్ మీద వెళ్తున్నారా? లేకపోతే బైక్ మీద పోతుంటే స్పీడ్ వచ్చి కలిగింది. చూసుకోవచ్చు మనం. అదే బైక్ పైన వెళ్తున్న అటువంటి బాధితుడు బైక్ పైన పోతున్నటువంటి సమయం లోపల అనుకోకుండా తగలడం జరిగింది. మనం చూస్తున్నాం. మనం బాధితులు గిట్ట ఉన్నారు. బ్రదర్, చెప్పండి, ఏమైంది? అది టపాకాయ రాయి వచ్చిందా టపాకాయ వచ్చిందా చూసుకోలేను. ఆ హెల్మెట్ పెట్టుకుంటుంటే నేను రోజు హెల్మెట్ పెట్టుకుంటే అప్పుడే తీసేసిన. అది తలిగింది, వచ్చి కన్ను పోయింది. ఎట్లా మీరు బైక్ మీద పోతున్నారా? ఎట్లా పోతున్నా? బైక్ మీద పోతున్నా. అక్కడ పెట్టింది మీరు చూసుకోలేదు? అక్కడ వెళ్ళి వచ్చింది మాకు తెలియదు. వచ్చి తలగేదాకా తెలియదు. నా రూట్ లేదు, అది రాంగ్ రూట్లోకి వెళ్ళి వచ్చి కొట్టింది నన్ను. చూసుకోవచ్చు మనం. బాధితుడు అయితే చికిత్స నిమిత్తం తీసుకొని వెళ్తున్నారు. బాధితుడిని చూసుకోవచ్చు మనం. అమ్మ, చెప్పండి, ఎట్లా అయింది? అది నాకు తెలియదు సార్. నైట్ డ్యూటీ ఉంది ఆయనకు. పోతుంటే ఇట్లా కన్నుకు వచ్చి తలిగిందంట. మా మర్దులు వచ్చి తీసుకొచ్చిర్రు నైట్ 12 గంటలకు. అందులోకించి బ్లడ్ వచ్చిందంట. ఇది ఏంది, కన్ను రావడం కష్టము, కన్ను పోయిందని డాక్టర్లు చెప్తున్నారు. ఏమంటున్నారు ఇప్పుడు డాక్టర్లు? ఏమంటున్నారు? ఇప్పుడు మేడం పిలుస్తుంది. సర్జరీ చేసినాక కూడా కన్ను వచ్చే అవకాశం లేదు అని చెప్పిరంట సార్. అయితే బాధితుడు ఎవరైతే ఉన్నారో బాధితుడు మొత్తం టోల్గా చూసుకుంటే కనుక అయితే బాధితుడికి సంబంధించి ఆ ఆసుపత్రి నుంచి శస్త్రచికిత్సకు వెళ్తున్నారు. మనం చూసుకోవచ్చు. మొత్తం టోల్గా కూడా శస్త్రచికిత్సకు తీసుకొని వెళ్తున్నారు. అయితే కన్ను రావడం కూడా మళ్ళీ తిరిగి ఆ చూపు కోల్పోయాడని చెప్తున్నారు. అయితే ఆయన నైట్ డ్యూటీ ముగించుకొని రాత్రి సమయంలో డ్యూటీ ముగించుకొని వస్తున్న క్రమం లోపల ఆ రోడ్డు పైన ఏదైతే ఆ ఒక షాపులో పూజా కార్యక్రమం నిర్వహించి భారీ ఎత్తున ఆ మొత్తం టపాసులు పేలుస్తున్న క్రమంలో అక్కడి సైడ్ నుండి ఈయన వెళ్తున్న రూట్ కాకుండా అటు సైడ్ నుండి ఎగిరి వచ్చినటువంటి ఆ యొక్క బాణాసంచా డైరెక్ట్గా ఈయన బైక్ పైన వెళ్తున్న క్రమం లోపల డైరెక్ట్గా కన్నుకు తాకడం జరిగింది. కన్నుకు తాకిన వెంటనే హుటాహుటిన శంకర్పల్లి గ్రామం నుండి తీసుకొని వచ్చారు. శంకర్పల్లి గ్రామం నుంచి తీసుకొని వచ్చిన తర్వాత వైద్యులు పరిశీలించారు. వైద్యులు పరిశీలించి చూపు రావడం మాత్రం కష్టతరంగా ఉంది అంటూ కూడా చెప్తున్నారు. ఇప్పుడు శస్త్రచికిత్స చేస్తాం, కానీ చేసిన తర్వాత కూడా చూపును మాత్రం కోల్పోయే ప్రమాదం ఉంది అంటూ కూడా చెప్తున్నారు. అదేవిధంగా చిన్నారి బాలుడు కూడా అయితే ఇంటి ముందు చిన్న టపాకులు కాలుస్తూ అయితే కంట్లో నిప్పురవ్వలు పడడం చేత బాలుడికి మొత్తం టోల్గా ఇక్కడ 47 మంది వచ్చారు. 47 మందిలో 4కి శస్త్రచికిత్స నిర్వహిస్తున్నారు. 4కి శస్త్రచికిత్స నిర్వహించిన తర్వాత హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఆ ఇద్దరు ఉన్నారు. హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఆ ఇద్దరిని తీసుకొని వచ్చారు. ఒకరు అయితే ఖైరతాబాద్ కాగా మరొకరు అది అంబర్పేట నుండి రావడం జరిగింది. అయితే ఈ యొక్క టపాసులు కాలుస్తున్నారు. కొంతమంది తమకు తాము సొంతంగా టపాకులు కాలుస్తూ గాయాల పాలైన వారు ఉన్నారు. ఇంకా కొంతమంది మాత్రం మొత్తం కూడా వేరే వాళ్ళు కాలుస్తుంటే వీరు వెళ్తూ ఉంటే బై మిస్టేక్గా వీళ్ళకు ఆ యొక్క నిప్పురవ్వలు వీళ్ళ కట్లో పడడం జరిగింది అంటూ కూడా చెప్తున్నారు. ఇప్పటికే రాత్రి నుండి ఇప్పటి వరకు 47 మంది రావడం జరిగింది. 47 మందిలో మొత్తం కూడా ఎవరికైతే ఆ చిన్న గాయాలు తగిలాయో వాళ్ళనందరినీ కూడా పంపించడం జరిగింది. అదేవిధంగా నిజామాబాద్కు చెందినటువంటి ఓ చిన్నారి బాలుడికి కూడా
శస్త్రచికిత్స అవసరమని చెప్తున్నారు. నిజామాబాద్లో జరిగినటువంటి ఈ సంఘటనను హుటాహుటిన హైదరాబాద్కు తరలించారు. హైదరాబాద్కు తరలించిన తర్వాత వారిని పరిశీలించిన తర్వాత బాలుని మొత్తం టోల్గా ఈరోజు దీపావళి పండుగ సందర్భంగా ప్రమాదానికి గురైనటువంటి నలుగురికి శస్త్రచికిత్స నిర్వహిస్తున్నారు. 47 మందిలో 43 మందికి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడం వలన 43 మందిని మొత్తం కూడా డిశ్చార్జ్ చేశామంటూ కూడా ఆసుపత్రి వర్గాలు మనతో పాటు చెప్తూ ఉన్నాయి. కాబట్టి అదే ఇంకా బాధితుల సంఖ్య జిల్లాల నుండి కూడా ఇంకా బాధితుల సంఖ్య పెరగవచ్చు, ఈ సాయంత్రం వరకు కూడా ఇంకా పెరగవచ్చు అంటూ కూడా ఆ వైద్యులు తెలుపుతున్నటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.